गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरम्। मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम। श्रियाकांताय कल्याणिधये निधेर्दिनां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम। सभादेवताभ्यो नमः। రామాయణం కదమ్మా, అందుకే ప్రయారిటీ ఇవ్వాలి. రామాయణం అనే కాదు, ఏ పురాణమైనా కూడా మనం ఎప్పుడు అనుకున్నట్టుగా ప్రయారిటీ ఇవ్వాలి. పేరెంట్స్ మారాలి, ఫస్ట్ పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ ఎందుకండి హాఫ్ అన్ అవర్ వేస్ట్ అండి, పురాణం వేస్ట్ అండి, రామాయణం మీరు వేస్ట్ కాబట్టి వేస్ట్ అనిపిస్తుంది. మీరు బెస్ట్ అయితే అది బెస్ట్ అనిపిస్తుంది. వేస్ట్ 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 అనే ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉన్నాం, వేస్ట్ ప్లేస్లో ఉన్నాం. మనం ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళం. ఎందుకంటే సనాతన ధర్మం ఫస్ట్ నుంచి ఉన్నది, అది లాస్ట్కి తీసుకొచ్చారు ఇట్లాంటి వాళ్ళ దయ వల్లే. అందుకని పేరెంట్స్ మారిస్తే పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. పేరెంట్సే మారాలి. పిల్లలది ఏమీ తప్పు లేదు, పిల్లలు ఎప్పుడు పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. పేరెంట్స్ బుద్ధే ధర్మం వైపు లేదు, పిల్లలు మాత్రం ధర్మాత్ములుగా ఉండాలి. నన్ను ఎలగొట్టొద్దు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవ్వద్దు. మా వాడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసాడండి, మా అమ్మాయి అల్లుడు రాగానే గెంటేసిందండి అంటే గెంటేకి ఏం చేస్తాడు? చిన్నప్పటి నువ్వు పెట్టింది అదే తిండి కదా. ధర్మం ఎక్కడ నేర్పించావు? రామాయణం ఎక్కడ చెప్పావు? ఎలా చూసుకోవాలని ఎక్కడ నేర్పించావు? ఏం నేర్పిలే కదా. ఎంతసేపు ఏంటంటే పాష్గా తయారు చేసామా, పెద్ద పెద్ద చదువులకు ఫీజులు కట్టామా, వ్యాన్లు బస్సులు మాట్లాడామా, పంపించామా, ఇంతే. ధర్మం నేర్పియాలి కదా, ధర్మం నేర్పియాలి. మీరు కాదు, అసలు మేమే నేర్చుకుంటాం. ఇంకా ఈ రోజు కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు మన తిరుపతి అన్నీ వెళ్ళొచ్చా. ధర్మంగా ఉంటే దేవుడు ఎప్పుడు మన వెనకాల ఉండి కాపాడుతాడు. ఎంత కష్టమైనా కూడా కాపాడుతాడు. నీ మాట వెంటనే వింటాడు. నాకు అది పెద్ద ఎక్స్పీరియన్స్. మొన్న పెద్ద ట్రిప్ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. పీఠాలకు కూడా వెళ్ళొచ్చాము. గురువులు ఆ ప్రాంప్ట్నెస్ ఏంటి, గురువు లక్షణం ఎలా ఉండాలా, గురువు ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాడు. స్ట్రిక్ట్ లేకుండానే నేను చాలా కష్టాలు నా నెత్తి మీద తెచ్చుకున్నా. అందరు నెత్తి మీద పెట్టుకున్నాను, అందరు కలిసి పాతాళంలో తొక్కేశారు. అలా గురువు ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాడు అనేది కూడా నేర్చుకున్నా. గురువు స్ట్రిక్ట్గా ఉంటేనే కరెక్ట్, లేదంటే శిష్యులు పాడవుతారు. శిష్యులు పాడారు కాబట్టి గురువు ఆటోమేటిక్గా పాడవుతాడు. ఎందుకంటే శిష్యుడు ఏం తప్పు చేసినా గురువు దగ్గర తప్పు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారంటారు, లేదంటే వాళ్ళు అలా ఉన్నారంటే నువ్వు ఎలా ఉన్నావు అంటారు. ఏదైనా కానీ గురువు గారి దగ్గరికే వస్తుంది నొప్పి. అందుకని గురువు గారు తప్పదిగా స్ట్రిక్ట్గానే ఉండాల్సిన టైం వచ్చింది, ఉండాలా. అలా సరే, ధర్మం వదలొద్దు. అది నేను చెప్పాల్సింది ఏంటంటే ధర్మం వదలకండి. ధర్మం వదలనంతసేపు మీకు దేవుడు మీ వెనకాలే ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఎవ్వరు ఏమీ చేయలేరు మిమ్మల్ని. సరే, కైకేయి మారలేదు. దశరథ మహారాజు ఎంతో చెప్పు చూశాడు. కైకేయి కఠిన శిల కన్నీరుకి కరుగుతుందా అంటే బండరాయి అంటారు కదా, ఫీలింగ్స్ లేని బండరాయి అంటారు. అలా అయిపోయింది. అలా అవ్వడానికి కారణం ఏంటి? చెడు మాటలు వినటం. అందుకే వినకండి. ఎంత దారుణమైన కలియుగం అదే అంటారు. కలియుగం ఎంత దారుణంగా ఉంటుందని మంచి మాటలు రోజు చెప్పినా కూడా వాడి మీద కూడా ప్రాబ్లమే. మంచి మాటలు రోజు చెప్పిన వాడు కూడా వెదవలా కనపడతాడు. వేషాలు వేసి ఎద మాటలు చెప్పేవాడు దేవుడిలా కనపడతాడు. ఇక్కడ చూడండి, మందర దెబ్బకి కైకేయి అంతటిది మారిపోయింది ఆ యుగంలోనే. ఈ యుగంలో ఏదైనా మారిపోవచ్చు. మనం ప్రతిదానికి మారిపోతాం. ఛాన్స్ ఉంది కదా మారిపోవడానికి. కైకేయి అంతటిదే కరిగిపోయింది, మారిపోయింది. ఎవరి మాటలకి? మందర మాటలకి. ఆ త్రేతాయుగంలోనే. మన యుగం కలియుగంలో ఎంత ఛాన్సెస్ ఉన్నాయో చూడండి పాడైపోవడానికి. శ్రీరాముని తోడుకొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించింది. సుమంత్రుడికి కైకేయి చెప్పింది, వెళ్ళి శ్రీరాముని పిలుచుకురా అని. సుమంత్రుడు మాట విన్నాడా? వెళ్ళే. రాజాజ్ఞ కావాలి అన్నాడు. రాజు ఉండగా రాణి శాసనం చేయాలనుకుంటే కుదరదు. సుమంత్రుడు మంత్రి, ఆయనకి ధర్మమో అధర్మమో తెలుసు. ఆయనకి దశరథ మహారాజు చెప్పిందంతా చేశాడు. అట్లాని రాణి ధిక్కారం కాదు ఇది. రాజుండగా అమ్మ మీరు రాజుగా ఆజ్ఞ ఇవ్వకుండా మీ ఆజ్ఞ విని వెళ్తారు, రేపొద్దున రాజు నన్ను అడిగితే. ఎంత ధర్మంలో ఎవరెవరు ఎలా నిల్చున్నారు చూడండి. అంతేగాని రాజుకి డియరెస్ట్ భార్య కైకేయి చెప్పింది కాబట్టి పోవాలా, ఆయన చెప్పిన మాట వినాలా అని చెప్పి సుమంతుడు వెళ్ళి పిలుచుకురాలా. అమ్మ రాజాజ్ఞ కావాలి అని అడిగాడు. అది శ్రీరాముడిని చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. ఇక్కడ దశరథుడు ఏం చేశాడు? కైకేయి మాట పోకూడదు, ఎందుకంటే తీసుకురమ్మని చెప్పింది కదా సుమంత్రుడిని. ఆయన ఏమన్నాడు? రాజు చెప్తే వెళ్తా అన్నాడు. ఇప్పుడు రాజు ఏం చేయాలి? రాణిని కాపాడాలి. ఎందుకు? మంత్రి కంటే రాణి పొజిషన్ కొంచెం పైన. ధర్మం ప్రకారం తన రాణిని తను కాపాడుకోవాలి, ధర్మం పట్ల నిలబెట్టాలంటే. ఆయన ఏం చెప్పాడు? రాముడు చూడాలని తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరథుడికి చూడాలనిపిస్తుంది కాబట్టి సుమంత్రుడు వెళ్ళి పిలుచుకొస్తాడు. అది కైకేయి మాట అయినా కూడా ఈ విధంగా వచ్చింది.
దశరథుడి ద్వారా. సో ఇప్పుడు సుమంతుడు వెళ్ళాడు పిలుచుకురావడానికి. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. వచ్చాడు రాముల వారు. ఎలా ఉన్నాడు పాపం, అప్పటికి ఆయనకి ఇంకా తెలీదు ఏంటి, ఆయన్ని పట్టాభిషిక్తుడు చేస్తాడని అనుకుంటున్నాడు పాపం. ఇప్పటి వరకు కూడా కైకేయికి దండం పెట్టాడు, దశరథ మహారాజుకి దండం పెట్టాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్ళు తప్ప. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, కళ్ళలో నీళ్ళు ధారాలుగా కారుతున్నాడు. ఇంక వెళ్ళిపోతాడు రాముడు. రాముడి చెవిన ఈ మాటలు పడితే రాముడు ఉండడని దశరథ మహారాజుకు తెలుసు. అందుకే రాముడికి చెప్పడం మానేసి కైకేయికి చెప్తున్నాడు. ఎందుకు? రాముడు మొండోడు కాదు. రాముడు మాట ఏంటో మొండోడు అనొద్దు. రాముడు ధర్మాత్ముడు. తన తండ్రిని నిలబెట్టడం కోసం తను ఎంతన చేస్తాడనేది దశరథుడికి తెలుసు. అంటే నా బిడ్డ నా కోసం ఏమైనా చేస్తాడు. ఈ మాట వాడి చెవిన పడితే వాడు నా మంచి కోసం వెళ్ళిపోతాడు. మా నాన్నకు అపకీర్తి రావద్దు, ఆయన మాట ఇచ్చి తప్పాడు అనే చెడ్డ పేరు ఆయనకు రావద్దు అని వెళ్ళిపోతాడు ఆయన అన్ని వదులుకొని. అలాంటి వాడు నా రాముడు అనే సంగతి దశరథ మహారాజుకి తెలుసు. తండ్రి బాధ కారణం ఏమిటో తెలియక సతమతం అవుతున్నాడు దాశరథి. రాముడు ఇబ్బంది పడిపోతున్నాడు. అయ్యో నేనున్నాను, తమ్ముడున్నాడు, భరతుడున్నాడు, లక్ష్మణుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, ఇంతమంది ఉన్నాము, అయినా కూడా మా తండ్రి గారి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయే అంటే అంత గొప్ప బాధ మా నాన్నగారికి ఏమొచ్చింది నేనుండగా. ఇది కొడుకు ఉండాల్సిన లక్షణం. కొడుకు ఉండగా తండ్రి బాధపడ్డాడంటే కొడుకు ఉండి చచ్చినట్టే, నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఏదో ఆ పిండం తిరుగుతుంది అటు ఇటు, అది ఇది తిని. పిండం అంటే ప్రాణం, అటు ఇటు తిరుగుతుంది, వేరేవన్నీ తిరుగుతున్నాయి కదా. అట్లా అంటే కొడుకు అంటే కొడుకే కాదు, కూతురుకు కూడా వర్తిస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకోవే నువ్వు చూసుకోవే నువ్వు చూసుకోవే నువ్వు చూసుకొని కొట్లాడితే ఆ తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. వామ్మ ఇది ఎక్కడ కూడా పొరపాటున ఉండి గెంటేసి లోకం చుట్టూ మేం చెడ్డ కాదు మా పిల్లలు చెడ్డవాళ్ళు అవుతారని వాళ్ళు పోరు పాపం. తల్లిదండ్రి గొప్పతనం ఏంటి అంటే వాళ్ళ పిల్లలు చెడ్డవాళ్ళను వాళ్ళ నోటితో చెప్పరు. పొరపాటున వాళ్ళు చెడ్డవాళ్ళుగా బయట ప్రకటితం అవుతారేమో అనే భయానికి వెళ్ళరు కూడా. ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు అనుకోండి, అన్నయ్యో అక్క ఉంది, గెంటేశారు, తల్లిదండ్రులు చూసుకోవట్లే. లోకం అడుగుతుంటుంది, ఏమ్మా మీ పెద్ద ఆయన దగ్గరకో మీ అక్క దగ్గరకో మీ పెద్దమ్మాయి పెద్ద కూతురు దగ్గరకో పెద్ద కొడుకు దగ్గరకో పోవా అని అడుగుతుంటారు లోకం. వాళ్ళు ఏం చేస్తారు, లేదమ్మా వాడు ఉద్యోగరీత్యా వాడికి అక్కడ ఇది, వాడికి కుదరదు, ఆ ప్లేస్లో మేముండలేము అని వీళ్ళ మీద చెప్పుకుంటారు. కానీ వాడు పెదవా ఆస్తి తీసుకొని పోయాడు చూసుకోవడానికి ఎవరైనా అంటారా? అనరు. అంటారు అలా? అనరు. అలానే అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు అనుకో, పెద్దదాని దగ్గర పోదామా అండి అంటే, అమ్మా నా దగ్గర కాదు ఫస్ట్ చిన్నదాని దగ్గర పోండి అని పెద్దదాని అనుకో, చిన్నదాన్ని అడగడం కూడా అడగరు. పొరపాటు అది నో అంటే గుండె పగిలిపోతుంది పాపం వీళ్ళకి. అంత దరిద్రంగా మనం ఉన్నాం. అవతలోడు బాధపడతాడా, అయ్యో మన నోటి నుంచి ఏమంటున్నామే, మన మాట అంత హార్ష్గా ఎలా వస్తుందో. నిజంగా ఈసారి ట్రిప్లో మా పిల్లలు కూడా చూశారు. ఎందుకో మై హార్ట్ బికేమ్ సో ఫ్రెజైల్. చాలా అంటే నాది అని కాదు, భగవంతుడు ఎందుకు అలా మెత్తగా చేసి పడేశాడు. ఎంత మెత్తగా చేశాడంటే ఎవరైనా చిన్న బాధ అనిపించినా కూడా ఏదో అలా దానవీర సూరకన్న టైప్లో ఉన్నా. నాకే లేదు, ఒక అడుక్కునేవాడు ఇంకో అడుక్కునేవాడికి ఇచ్చినట్టుంది పరిస్థితి. కాకపోతే పోని పెద్ద అడుక్కునేవాడు చిన్న అడుక్కునేవాడికి ఇచ్చినట్టుంది అనుకోండి. కొంచెం పొజిషన్లో పెద్దవాడు, ఓ రూపాయి ఉంది కాబట్టి పెద్ద అడుక్కునేవాడు, రూపాయి లేనివాడు చిన్న అడుక్కునేవాడు, వాడు వీడికి ఇచ్చాడు, వీళ్ళిద్దరికి దేవుడు ఇస్తాడు, అది వేరే సంగతి. ఏమో అలా మార్చుకుంటూ వస్తున్నాడు. ఎక్కడైతే అంత హార్ష్నెస్ కనబడుతుందో అక్కడే అంత సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. అది సాఫ్ట్నెస్ ఉన్నది అంత హార్ష్గా కనబడుతుంది. ఎందువల్ల? ధర్మం పట్ల ఇష్టం వల్ల. లోకము పాడైపోతుంటే చూడలేరు కదా, అందుకే హార్ష్గా అవుతారు గురువులందరూ. సరే, తండ్రి బాధ కారణం ఏమిటో తెలియక బాధపడుతున్నాడు. కైకేయిని అడిగాడు. మొత్తానికి నాన్న చెప్పలేకపోతున్నాడు కదా, అమ్మని అడిగాడు. ఇప్పుడు ఏమో చెప్తున్నాను, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను. ఏం లేదు ఆయన, అంతకుముందు నాకు 2 వరాలు మీ నాన్నగారు ఇవ్వాలి, అది అడిగాను. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో లేదంటే దాన్ని నెరవేర్చడంలో ఆయన ఇబ్బంది పడుతున్నాడు, అందువల్ల ఆయన కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెప్పలేకపోతున్నాడు నీకు అని. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. అబ్బా ఎంత మాట అనేసింది, నిన్ను అడ్డుపెట్టి తప్పించుకుందామని చూస్తున్నాడు. ఆమె ఎంత బాగా ప్రజెంట్ చేసిందో. మందర మాటలు బాగా పనిచేసాయి కైకేయి మీద. మాటలు కూడా చెడుగానే వస్తున్నాయి, విషపూరితంగా వస్తున్నాయి. విషము, మనిషిలో ఉన్న విషం కొన్ని రకాలుగా బయటపడుతుంది. ఒకటి కంటి నుంచి బయటపడుతుంది, అంటే కళ్ళతో కుట్టుకున్నాడు అంటారు చూసారా, వీడికి ఇంతుందా అంతుందా అదా ఇదా అని కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. వాడు నాశనం అయిపోయి వరకు అది అట్లే ఉంటుంది. అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండకండి. అందరూ అలానే తయారవుతున్నారు. ఇంకోటి, మనకున్న సెన్స్ ఆర్గన్స్ అని నోటితోని విషయం కక్కుతారు. ఒక్కొక్కసారి వాడికి ఉన్న ఈర్ష్య అసూయ అవన్నీ నోటితో ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. కొంతమంది శాడిజం ఉంటుంది, గిచ్చుతారు గిలుతారు కొడతారు, ఇలా చేస్తుంటారు. ఒక్కొక్కడు రకం.
ఒకడు ఏం చేస్తాడు, ఉట్టికిన బురద జల్లుతూ ఉంటాడు. వాడి పనే అది. ఎవడన్నా బాగున్నాడు మంచిగా ఉన్నాడు అనుకో, ఆయన అట్లా ఈయన ఇట్లా అంటారు. ఇప్పుడు ఒక మాట అంట, వాల్మీకి ఫస్ట్లో పోయేవాడు, ఇప్పుడు కూడా పోయేవాడు అంటారా? ఎవరైనా పోయేవాడు అంటారా ఇప్పుడు? వాల్మీకి అనరు. ఎందుకు? ఆయన మారాడు, రాముడిని పట్టుకొని వాల్మీకిగా మారాడు. ఇప్పుడు కూడా పోయేవాడు అంటే మూర్ఖుడా అంటారు. ఇప్పుడు ఆయన జ్ఞాని, వాల్మీకి మహర్షి అయ్యాడు, జ్ఞాని అయ్యాడు. ఆయన పోయేవాడండి అంటే వీడికి బుద్ధి లేదు అంటారు. అలా మనం ఒకళ్ళని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. అంటే పాస్ట్లో జరిగిందో, ఇప్పుడు తెలుసో తెలియకో తప్పు చేసి ఉన్నాం అనుకోండి, మనమే దాన్ని అంచనా అది పెట్టుకొని మనం అంచనా వేయకూడదు. ఇప్పుడు కూడా అలాంటి వాడే అలా ఎలా అంటే ఫస్ట్ అవతలని ఎస్టిమేట్ చేయడం అనేది ఒక పెద్ద రాంగ్ ప్రాసెస్. హూ ఆర్ వీ టు డిసైడ్ హూ ఈజ్ ద అదర్ పర్సన్, లేదంటే హౌ ఈజ్ హీ అనేది, షీ అనేది మనం ఎవరు డిసైడ్ చేయడానికి? దైవం ఉన్నాడు, తెలుసు ఎవరితో ఏమవుతుంది. ఎందుకంటే అన్నీ నహంకర్త హరికర్త అంటారు. శివుడికి తెలియకుండా చీమైన కుట్టదంటారు. నిజంగా తప్పు చేశాడు అనుకో, వస్తాడు, శిక్ష వేస్తాడు. మీరెందుకు మీ చేతిలో తీసుకుంటున్నారు? ఇంకోటి కొట్టడమో, మాటలతో నిందించడం, ఇవన్నీ తప్పే. సింపుల్ ఒకటే చెప్పేశారు ధర్మాత్ములు. ఏమన్నారంటే, ఎవరన్నా నిన్ను కొట్టినా తిట్టినా వాడిని నోటితో నువ్వు తిట్టావనుకో వాడి పాపం నీకు వస్తుందిరా అన్నారు. గుర్తుపెట్టుకోండి. వాడు తప్పే చేశాడు, తప్పే చేయలేదు. వాడిని కొట్టినా తిట్టినా విష్ణుమూర్తి రెడీగా ఉంటాడు. ఏం చేస్తాడంటే, ఓహో తిట్టావుగా, సో అయిపోయింది, నీ సాటిస్ఫాక్షన్, నువ్వు తిట్టేశావు వాడిని. వాడు తప్పే చేశాడు, తప్పే చేయలేదో నువ్వు తిట్టేశావు. ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు, ఆ పాపం పెట్టుకోవాలని తిట్టినందుకు వీడికేస్తాడు, వీడి అకౌంట్లో. అర్థమైందా? వీడి దగ్గర పుణ్యం వాడికి వేస్తాడు. ఇప్పుడు మాటలు పడ్డోడు అదృష్టవంతుడా, తిట్టినోడు అదృష్టవంతుడా? పడ్డవాడే అదృష్టవంతుడు. అందుకని ఓర్చుకోమని చెప్పారు. సీతమ్మ అడ్డదిడ్డంగా రావణాసుడు మాట్లాడితే ఒక్క మాట ఏదో బయటికి అన్నది, చీపో ఇక్కడి నుంచి అన్నట్టుగా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాం. అది కూడా ఆయన్ని తిట్టలే. ఏమన్నది? సింహం వంటి రాముడు లేనప్పుడు పిల్లిలాగా నక్కలాగా వచ్చి నన్ను తీసుకొచ్చావని తిట్టింది. రాముడి గాంభీర్యం, రాముడి యొక్క గొప్పతనం చెప్పింది అక్కడ సీతమ్మ. అంతేగాని రావణాసుడు డైరెక్ట్ తిట్టలే, గట్టిపోచు నట్టు పెట్టి రాముడి యొక్క గొప్పతనం చెప్పింది. ఒక పిరుకోడా, నిజంగా రాముడు ఉంటే ఎత్తుకు రావాల్సిందిరా, రాముడు లేనప్పుడు ఎందుకు వచ్చావు, నీ గాంభీర్యం అక్కడేమైంది అని తిట్టింది. నిజంతా గొప్ప వీరుడు అయితే అలా చేయాల్సిందిరా అని తిట్టింది. కొడుకు కదా, తల్లిని ఇంకోలా చూస్తున్నాడు. అంటే త్రేతాయుగంలో అలా ఉంది, కలియుగంలో ఎలా ఉందో మరి ఆలోచించి. సరే, ఈమె ఎంత బాగా మందర మాటలు పాయిజనస్గా పనిచేశాయి అంటే, మీ తండ్రి గారు నిన్ను అడ్డు పెట్టుకొని ఆ రెండు తప్పించుకోవాలని చూస్తున్నాడు. అంటే రాముడికి డౌట్ రాదా, మా నాన్న అలాంటి వాడు కాదే, అలా చేయరే అంటే? కైకేయి అలాంటిదా? చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది. కైకేయి కూడా అలా కాదే. అంటే ఇప్పుడు ఏమైంది, రెండు ధర్మమైనవే, కానీ ఒక సైడ్ నుంచి ఒక వర్షన్ వస్తుంది, అది మా నాన్నగారికి కరెక్ట్ సూట్ అవ్వట్లేదు, మా అమ్మగారు కూడా సూట్ అవ్వదు, అలాంటి బిహేవియర్లో ఉంది అంటే సడన్గా ఇలాగ బ్యాడ్గా మారిపోయారంటే దీనికి వెనక కారణం ఎవరై ఉంటారు? నేనున్నాను, మీరందరూ గుడ్డు కూడా అన్నారు, నేను సడన్గా బ్యాడ్ అయిపోయాను అనుకో, అలా ఎలా గుడ్డు బ్యాడ్ అయిపోతుంది? పోనీ వాల్మీకే ఉన్నాడు అనుకోండి, పోయేవాడుగా బ్యాడ్ ఉన్నాడు, గుడ్ అయిపోయాడు. అలా ఎలా అయిపోయింది? అంటే వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది దేనికైనా. ఒక గుడ్ పర్సన్ బ్యాడ్గా అవ్వాలన్నా, ఒక బ్యాడ్ పర్సన్ గుడ్ కావాలన్నా ఒక దైవము కారణం ఉంటుంది. రాముడు అదే అన్నాడు, రామాయణం దగ్గర పెట్టుకొని మనం నేర్చుకోవాల్సింది ఇదే. నా తల్లిది తప్పు కాదు అంటాడు, కైకేయి తప్పు లేదు, దైవము ఆమెతో అలా చేయించింది. అంటే ఒక గొప్ప కార్యం కోసం దైవం ఏదో చేయిస్తుంది, గొప్ప కార్యక్రమం, దాన్ని పట్టుకొని మనం పోవాలి. కానీ అంతేగాని మా అమ్మ ఇలాంటిది, నేను ఎవరికి అన్నం పెట్టింది వాళ్ళేమో గంజిపోసిందని తల్లిని తిట్టాడు రాముడు. నాన్నగారు నిన్న రాత్రి వరకు రాజ్యం వెళ్ళమన్నాడు, ఇవాళ పొద్దున అడవికి వెళ్ళమన్నాడు, మా నాన్న వేస్ట్ పెద్ద అని తిట్టలే. మనం చేస్తుంటాం, ఆస్తి అయిపోతే తండ్రిని తన్నేస్తాం, తగిలేస్తాం, బయట తోసేస్తాం, చంపేస్తాం కదా. అదా ఏమనంటే ర్యాలీలు చేస్తారు జై శ్రీరామ్ అనుకుంటూ, తప్పనట్లే. అలా ర్యాలీ చేసే వాళ్ళందరూ ఫస్ట్ ఈ ఫిలాసఫీ డెవలప్ చేసుకోవాలి. అందుకని బండ్లు వేసుకొని జై శ్రీరామ్ అంటే రామభక్తి రాదు, రాముడు మొహం కూడా చూడ్డు. మీరు అలా అనాలంటే మంచిదే, అది అనండి, కానీ అలా అనడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ముందుంది కదా. ఏంటది? రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న రామవాక్కులని మనం ఫాలో అవ్వాలి. గురువు ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకోవాలి, శిష్యుడికి ఎలా ఉండాలి నేను నేర్చుకోవాలి. ఎందుకంటే మా గురువు పట్ల నేను ఎట్లుండాలి, గురువు శిష్యుని ఎలా చూసుకోవాలి నేను నేర్చుకోవాలి. అంటే మా గురువు పట్ల మా మమ్మల్ని మా గురువుగారు ఎలా చూస్తున్నారో నేను ఆ శిష్యుని చూడగలగాలి. ఇవి మేమన్నీ నేర్చుకోవాలి, అందరూ లెర్నింగ్ ఇది. అందుకని ఇక్కడ కూర్చున్నాడు ఏదో అంతా వచ్చేసినాడు ముద్ర బెండకాయ కాదు, కింద వాళ్ళకి ఏం లేని వేరే ముద్ర కాదు, అందరం నేర్చుకుంటున్నాం. కాకపోతే పైనుంచి వచ్చే ఫ్లో ఇలా వస్తుంది ఈసారి.
అలా రేపు పొద్దున్న మీరు మీ పిల్లలకి చెప్తారో లేదంటే ఎవరెక్కడ ఉంటారో విని 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 జ్ఞానులు అవుతున్నారు తెలియదు. చిన్న చిన్న పిల్లలకే ట్రైనింగ్ ఇస్తున్నారు, ముచ్చటగా అనిపిస్తుంది. ఎల్కేజీ బాయ్ ఈజ్ లర్నింగ్ ధర్మము అండ్ ఎడ్యుకేషన్ బోత్ సైమల్టేనియస్లీ. చూడు, ఆ ఏజ్ నుంచే తల్లిదండ్రుల అదృష్టం. అలాంటి పిల్లాడికి అలాంటి తల్లిదండ్రులు దొరకడం ఆ పిల్లాడి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మా పిల్లవాడికి సంధ్యావందనం నుంచి నేర్పియండి అని చెప్పారు. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ. ఎంత సంతోషం అనిపిస్తుందో నేర్పించడానికి, చాలా సంతోషం అనిపిస్తుంది. పోన్లే నా జీవితానికి దేవుడు ఒక పిల్లాడిని చిన్న ఏజ్లో ఇచ్చి బాగు చేయరా అన్నాడు. అలా ఎంతమంది తల్లిదండ్రులు పెట్టారు, చేతిలో పెట్టారు, బాగా చేయమన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, తిట్టి పోసిన వాళ్ళు ఉన్నారు. లోకం అంతే. ఒకప్పుడు నేను కూడా ఫీల్ అయ్యేవాడిని, పొగిడితే ఓ గాల్లో ఉండిపోయేవాడిని. క్లౌడ్ 9 10 ఏదో అనేవాళ్ళు. 9 నేను 9 వద్దు కానీ హెవెన్ అనుకుంటా. పోన్లే, అలా కింద పడి తొక్కిన వాళ్ళు ఉన్నారు, బాధపడేవాడిని. ఇప్పుడు రెండూ పోయినాయి. పొగిడితే ఓహో వీడికి నాతోనే పని ఉంది కాబట్టి పొగిడాడు, తిట్టాడా మంచి థ్యాంక్స్ అండి, మీ వల్ల నిజంగా తప్పు ఉంటే నేర్చుకుంటా, తప్పులేదనుకోండి రామార్పణమస్తు. నేను తిడితే ఆయన దిగిరాడు, నేను తిట్టకపోతే ఆయన వచ్చి శూలము. చూసాంగా ప్రహ్లాద చరిత్ర. అటు వెళ్దామని చూస్తున్నా, అట్లా పోదామని చూస్తున్నా జీవితంలో. సరే, దీనికి ఇంకోటి, మొన్న నేను తిరుమల నుంచి పైనుంచి దిగుతుంటే స్వర్గం నుంచి నరకంలోకి వస్తున్నట్టుంది ఫీలింగ్. నిజం, తిరుమల నుంచి దిగుతుంటే ఫస్ట్ టైం ఎందుకు అట్లా అనిపించింది. స్వర్గం అంటే ఎక్కడో కాదు, తిరుమలే స్వర్గం. ఏముండదు, గోవింద, భగవద్గీత, శ్రీనివాసుడి గురించి చెప్పడం, గోవింద నామాలు చెప్పుకోవడం. ఆ నామాలు అక్కడ చూసి నామాలే, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, అవి ఇవి. ఆ ఎట్టి తిప్పిన మనసు దేవుడు వెంకటేశ్వరం చుట్టే తిరుగుతుంది. ఆ వెళ్ళేటప్పుడేమో స్వర్గానికి పోతున్న ఫీలింగు, వచ్చేటప్పుడు నరకానికి వస్తున్న ఫీలింగు. ఎంత బాధ అనిపించిందో ఫస్ట్ టైం వస్తుంటే. అంటే అంతకుముందు లేదంటే అంతకుముందు బుద్ధి లేదనుకోవాలంటే, ఈసారి అట్లా వచ్చింది ఫీలింగ్. మా పిల్లలతో అదే అన్న, ఏమే స్వర్గం నుంచి నరకం రావడం అంటే దీన్నే అంటారే, మళ్ళీ మామూలు గోల్లో పడిపోతున్నాం, టెన్షన్లో పరిగెత్తడాలు, నాన్సెన్స్ అన్నిట్లో. సంవత్సరంలో 4 రోజులు లీవ్ వేసిపోతే అంటే అయ్యప్ప స్వామి దొరికిపోయి అది వేరు, అదొక స్వర్గం. ఇన్ని స్వర్గాలు భూమి మీదనే ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఎందుకు మనకి? వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది స్వర్గం అని. స్వర్గం మించి, స్వర్గం అని చెప్పకూడదు, అది ఆఫ్టర్ ఆల్ ఇంద్రుడు పరిపాలించే నగరం. స్వర్గానికి మించిన ఆనందం ఈ ప్లేసెస్. వెళ్ళాలి. సంవత్సరం 4 రోజులే పోతాం. మన కర్మ దౌర్భాగ్యం, ఎంత పాపం చేసామో కానీ 4 రోజులే తిరుమలలో ప్లాను ఉన్నది, ఒక్కరోజే. అంతకంటే దరిద్రుడు ఎవడని ఉంటాడా అని మిమ్మల్ని నన్ను తిట్టుకుంటున్నా. సంవత్సరం మొత్తంలో 365 డేస్ ఒక్కరోజు తిరుమలలో ఉండొచ్చు. అవ్వ అప్పచ్చనాలు నన్ను మోహన్ చూసి కదా, చి ఏ జన్మండి అని తిట్టుకోవాలి. నిజంగా వారం రోజులు ఉండి స్వామి దగ్గర విని 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 భగవద్గీత విని, అది విని ఇది విని, పక్కనే అన్నమాచార్య సంకీర్తనలు జరుగుతుంటాయి, ఎదురుగా కర్పూర నీరాజనాలు జరుగుతుంటాయి, ఎదురుగా మాడవీధిలో స్వామివారు అలా వచ్చి చూసిపోతుంటాడు. అందరిని ఇలా దొరబాబులాగా వస్తాడు బయటికి, అందరిని చూసిపోతుంటాడు హాయిగా. నా పిల్లలందరూ బాగున్నారా? ఎందుకంటే లోపల వెళ్ళలేని ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళలేని పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ పాపం దర్శనం ఇవ్వాలి కదా, ఆయన ఎంతమందిని దృష్టిలో పెట్టుకుంటాడు. మనం అనుకుంటాం నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, అందరు నా కోసం వచ్చారు అనుకుంటారు. అక్కడ ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపం ఆయన చూడడానికి లోపల రాలేని వాళ్ళ కోసం ఆయన బయటకు వచ్చాడు పాపం. అందుకు కదా ఊరు ఎరిగింపో యాత్ర చేస్తారు. స్వామి అందుకు బయటకు వస్తాడు. ఎవరో కాలు బాగుండదు పాపం, వెళ్ళలేరు, బయట నిల్చుంటాడు మాడ వీధుల్లో. ఎవడో బెగ్గర ఉంటారు, లోపల రానియరు. అప్పట్లో అన్నారు కదా, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, చండాలు నిండా రాజు నిద్రించు నిద్ర ఒకటే, అంటనే బంటు ఎద్ర అది ఒకటే, మెట్టైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేది సరిభూమి ఒకటే అని చెప్పేశాడు. అప్పుడే అన్నమయ్య చెప్పి పడేశాడు, తేల్చేశాడు. అంటే ఇది ఒకటిలాగా అర్థం చేసుకోవాలి నాన్న. దీనిలేదో చండాలుడు బ్రాహ్మణుడు సమానం అని అంటే ఎక్కడ సమానం? బ్రహ్మం దగ్గర సమానం. అంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ సమానం అని. అంతేగాని ప్రతి ఒక్కరు మొహంకాలు చేతులు కడుక్కోకుండా అడ్డదిడ్డంగా ఉండి లోపల దేవుడి దగ్గరికి వెళ్ళి చేస్తాను కుదరదు. నేను బ్రష్ చేసుకోకుండా 4 రోజులు నుండి మీరు వచ్చి అన్నం పెడతా, తింటారా? గబ్బేసుకొని వస్తే పెడితే తింటారా మీరు? అది కాదు దాని అర్థం. బ్రహ్మం ఒక్కటే. నాలో ఉన్న ఆత్మ చండాలుల్లో ఉన్న ఆత్మ, లేదంటే ఇంకో వాళ్ళలో ఉన్న ఆత్మ, బ్రాహ్మణులో ఉన్న ఆత్మ, క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు లేదంటే అన్ని వర్ణాల వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే. అది ఆయన చెప్పే ఉద్దేశం. అంతేగాని ప్రతి ఒక్కడు గంట పట్టుకొని పూజారి ఇట్లా వేసేసుకొని మెళ్ళో సిగపెట్టేసుకొని దూరితే ఆ మంత్రాలు చదువుతాడు. వేదం చదివిన వాళ్ళు ఏం కావాలి? అంత కష్టపడి వేదం నేర్చుకున్న వాళ్ళు. నీకు నిజంగా ఉంటే వేదం నేర్చుకో వెళ్ళు, లేదంటే స్మార్థం నేర్చుకో. నాది స్మార్థం, వేదం రాదు. నాకు తెలిసిన పూజ లేదు, నేను చేసుకుంటా. పూజ వరకు పెద్దవాళ్ళని అడుగుతాను, మంత్రాలు చెప్తారు, అవి నేర్చుకుంటా. వేద పాఠశాలలో చదివిన వాళ్ళు, వేదం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి ప్రాసెస్ ఏదో కనుక్కొని దానికి ఎలా చేసుకోవాలో చేసుకుంటా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు నా పూజ వల్ల, అంతవరకు. లేదంటే నిజంగా చెప్పాలంటే వేదం వచ్చిన వాళ్ళే చేయాలి. ఇవంటే దానికి కూడా కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఏదో ఫస్ట్ 2 లైన్స్ లాస్ట్ 2 లైన్స్
మధ్యలో వాడి తోచినంతా పెట్టేస్తాడు. మీరు పిల్లలు ఒక్కొక్కసారి నాకు చెప్తుంటారు, ఎగ్జామ్లో క్వశ్చన్ రాసి వచ్చినా సార్ అయినా పాస్ అయినా అంటారు. ఆన్సర్ రాయి కూడా క్వశ్చన్ పేపర్ అంతా దించొచ్చారు, క్వశ్చన్సే ఆయన కూడా పాస్ అయ్యారు. అట్లుంటుంది వేదం రానివాడు పూజ చేస్తే. లేదంటే స్మార్థం నేర్చుకోవాలి. మినిమం పూజ అందరికీ రావాలన్నా, ఇక్కడ ఎంతమంది ఉన్నారో హిందువు సనాతన ధర్మం అనుకున్న వాళ్ళందరూ మినిమం పూజ రావాలా. మినిమం పూజ అంటే పంచోపచారాలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5 రావాలి. హారతి లాస్ట్లో. మన దిష్టి పడకుండా స్వామి అలసిపోయి ఉంటాడు కాబట్టి దిష్టి తీస్తే అని పడుకుంటాడు. కట్టనేసేసి నీరాజన జో అచ్యుతానంద జో జో ముకుంద పడుకుంటాడు. పొద్దున కౌసల్య సుప్రజారామ రాదు కాబట్టి రేడియో సరిపోయింది. ఫస్ట్ 2 లైన్స్ అనేసేసి రామాయణంలో ఉంది కదా, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తదే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవం. ఈ 2 లైన్లు చెప్పేసి సుబ్బలక్ష్మి గారు పాడుకుంటారు. ఇక లేదంటే టీటీడీ బ్రాహ్మణులు పాడుకుంటారు. ఎప్పుడు నోటికి వస్తుంది మనకి, మిమ్మల్ని కాదు నన్ను అనుకుంటున్నాను, నాకు కూడా రాదు, నేర్చుకుంటున్నా. పాప మిమ్మల్ని ఎందుకంటే మీరు ఈ ఏజ్లో బాగా వింటున్నారు. కానీ సరే, మొత్తానికి నేను అడ్డుపెట్టి తప్పించుకుందామని చూస్తున్నాను. మీ నాన్నగారు అన్నాడు, వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెప్తాను అన్నది కైకేయి. నువ్వు వాటిని పాటిస్తాను చెప్పు అని ప్రమాణం చెయ్యి, అప్పుడు చెప్తాను. కైకేయి ఎంత స్ట్రాంగ్ ప్లాన్లో వచ్చిందంటే మందరంత పాడు చేసినావండి. రాముడు మాట ఇస్తే తప్పుతాడా? తప్పడని తెలుసు. ఆవిడకి కావాల్సింది ఇదే. దశరథుడన్నా తప్పే ఛాన్స్ ఉంది, ముసలాడు కదా. మాట తప్పి నా పేరు పోయినా పర్లేదు, రాముడిని ఎదుర్కొంటే చాలనుకుంటాడు పాపం ఆయన. అంటే దశరథ మహారాజు అనే ఒక స్ట్రక్చర్ తీసి పక్కన పెడితే, ఒక ఆత్మ, జీవాత్మ రాముడిని వద్దనుకుంటుందా? పోనీ అంత కాన్సెప్ట్ ఎందుకు? ఎవరైనా రాముడితో ఉన్నవాడు వద్దనుకుంటాడా? మరి దశరథ తప్పు ఉంది, అక్కడేముంది అంటే, లోకులు నన్ను గని మెచ్చని అలుగని లోలోన నిందించని చికాకుని పడని మహాత్ముడనని జైలుకు గని మూకీ భావము నన్ను తిట్టని త్రోయని నీ కారుణ్యం కలిగి ఉండని అంతే చాలా శంకర అన్నారు. అంటే అర్థం ఏంటి? మెచ్చుకొని తిట్టని ఏమని చెయ్యి, నీ దృష్టి నా మీద ఉంటే చాలు అన్నాడు కదా. అలా దశరథ మహారాజు అనుకున్నాడేమో, నా రాముడు ఉంటే చాలు, తిట్టుకొని మాట తప్పాడని అనుకొని నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేని, నా రాముడు ఎదురు తిరుగుతుంటే చాలు. ఈ భక్తి మనకు రావాలి. దశరథుడు పుత్ర ప్రేమతో అన్నాడు, అది వేరే సంగతి. కానీ రాముడి మీద ఆ ప్రేమ ఏదవుతుందో, మన నిజంగా రాముడి మీద ఆ ప్రేమ రావాలి. రామ నాకెందుకు, నువ్వు ఉంటే చాలు కదా. అన్నమయ్య రామదాస్ ఏమన్నాడు? ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. గోల్కొండలో పడేసి కొట్టారు, నిమ్మకాయ పిండారు, ఉప్పు చల్లారు. ఏది ఇప్పుడు మనం శివాజీ కొడుకు ఎవరు? సంభాజీ చూస్తేనే మనం ఇంత ఫీల్ అయితే, అంటే చెప్తున్నా తక్కువ ఎక్కువ అని కాదు, పాపం ఎవరిదైనా బాధే. దేశం కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన సంభాజీ మహారాజు. మన ఆ రోజు అనుకున్నాం, సుభాష్ చంద్రబోస్ కింద ఉన్న లేడీని గుండెల్లో ఉన్న అంటే ఆ లెఫ్ట్ బ్రెస్ట్నే కోసేశారు, పట్టకారు పెట్టి ఇట్లా. ఆ ఇమేజెస్ కట్లో తిప్పేసి నాకు, వామ్మో నా కాళ్ళ మీద దండం పడా నిజంగా. అలా దేశం కోసం కష్టపడ్డారు. అలా సంభాజీ మహారాజ్ దేశం కోసం కష్టపడితే రామదాస్ రాముడి కోసం కష్టపడ్డాడు, గుడి కట్టించి. అవునా కాదా? అందుకని గోల్కొండ అవన్నిట్లో ఆయన బాధ ఉన్న ఇబ్బందులు ఇప్పటికి ఉంటాయి. అందుకే ఆ ఏరియాలన్నీ కూడా అట్లా ఆ ఏడుపు ఘోష. లంక ఒకటి, లంక, ఆ గోల్కొండ ప్రాంతం, అవన్నీ ఏరియాలు భక్తులు బాధపడ్డ ప్లేసెస్లో వాళ్ళ ఆ ఆక్రందనలు అక్కడ రీసౌండింగ్లో ఉంటాయి. అక్కడ పోగానే ఒక బాధ అనిపిస్తుంది. మీరు కాంటి చూడండి, గోల్కొండ నేను పోయా లోపలికి వెళ్ళి చూసా, ఆయన రాయితో చెక్కిన ప్రదేశం అంతా చూసా, రాముల వారి మూర్తులు చెక్కిన చూసా. మనం రోజు గోల్కొండ టూర్ వేద్దాం. ఆ పైనుంచి వెళ్తే అసలు ఆ వైబ్స్ మనకి ఎట్లుంటాయంటే, అవి చూస్తుంటేనే బాధ అనిపించేస్తాం. అయ్యో రామదాస్ ఇక్కడ పాపం రక్తం చిందేట్టు కొట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఉప్పు నిమ్మకాయ ఏం చేశారు, అంత టార్చర్ పెట్టారు పాపం. అప్పుడు మాట్లాడు కదా, ఏం పెట్టారు ఇంకా ఆకలి అంటే ఉప్పు బన్స్ చూసారు కదా సినిమాలో, మీకు అందరూ తెలుసు బాగానే. అది చూపించింది ఓన్లీ 1 to 2%. నిజంగా టార్చర్ లెవెల్ వేరు. ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే, అప్పడోళ్ళు అంత కష్టపడి మనకి దేశం ఇచ్చి రామాలయం కట్టించి మనకు ఇంత చేస్తే మనం దాన్ని పాడు చేస్తున్నాం, నిలబెట్టుకోలేకపోతున్నాం. మనకేమొచ్చు? ఇవన్నీ వింటే కదా బుద్ధి మారేది. బుద్ధి మారి నా దేశాన్ని కాపాడుకోవాలని వస్తుందా? అవునా కదా? నా గుళ్ళని నేను కాపాడుకోవాలని ఒక బుద్ధి వస్తుందా? అందుకు వినాలి పురాణం. ఏదో కానీ సారి బుద్ధి లేదు చెప్తున్నాడు, నాకు బుద్ధి లేదు వింటున్నా అన్నట్టు అట్టుండొద్దు. సరే, మంచి మాట చెప్తే వర్షం పడుతుంది అలా. సరే, రాముడు ఇప్పుడు మాట ఇస్తున్నాడు ఎవరికి? కైకేయికి. అలా అని నేను కూడా రాముడు అవుతా అని చెప్పి ప్రతి అడ్డమైన చెత్తకు మాట ఇవ్వకండి. రాముడు ఆలోచించి మాటిస్తాడు, అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి ఓకే 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 అండు. అదైందా? ధర్మం చూస్తాడు. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. ఇక్కడ రాముడు ఒక్క క్షణం ఆలోచించలేదు. ఎందుకు? తండ్రి మాట నిలబెట్టాల్సింది పెద్ద కొడుకుది. అంటే చిన్న కొడుకు బేవార్స్గా తిరగమని కాదు, ఏ సాయి నువ్వు నేను కాదు, వాడు చిన్నోడు నేను చిన్నోడు, అందుకే చెప్తున్నా. తండ్రి మాట నిలబెట్టాల్సింది పెద్ద కొడుకు, కరెక్టే. ఎందుకంటే నెక్స్ట్ పెద్దోడు వాడు కాబట్టి.
వాడు తప్పాడా, చిన్న కొడుకు వస్తుందా రెస్పాన్సిబిలిటీ అని మన ఇద్దరికి ఉంది. నా తండ్రే నాకు గురువు, అందుకే కదా మేము అందరం కలిసి ఉంటున్నాం. అర్థమైందా? నా తండ్రే నాకు గురువు, పాలకుడు అంటే నన్ను పాలించేవాడు, నాకు ఏమేం కావాలో నాకు అన్నీ చూసుకున్నవాడు చిన్నప్పటి నుంచి. హితుడు, తండ్రియే ఫ్రెండ్, ఇది 3 గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. మా నాన్నగారు దుంకేయమంటే సముద్రంలో దుంకేస్తా, విషం తాగమంటే తాకేస్తా. ఇప్పుడు తండ్రులు అందరూ తాగమంటున్నారు, అలాంటి తండ్రులు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళందరూ దశరథ మహారాజులు అయితే కాదమ్మా, అలాంటి తండ్రులు కూడా నేర్చుకోవాలి. ఎంతైనా బిడ్డ రాముడు లాంటి వాడు, వాడిని నేను విషం తాగమనొచ్చా అని వాళ్ళు అనుకోవాలి. అది కూడా ఉంది లోకంలో. బిడ్డలే తప్పు అనట్లే, పెద్దవాళ్ళు తప్పు ఉన్నారు. గురువుల పట్ల పెద్దవాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. పిల్లలకు చెప్పకపోవడం పోయి ఇంకేమంటారు, నువ్వు అన్నది కరెక్టేనే, మీ గురుగారు అలాంటివాడే, నువ్వు అన్నది కరెక్టేనే, ఆవిడ అలాంటిదే, రేపొద్దు నిన్ను గెంటేస్తుంది, అప్పుడు తెలుస్తుంది. మా అమ్మ కూడా అలాంటిదే అంటారు అత్తగారింటికి పోయి, అప్పుడు నొప్పి తెలుస్తుంది. అంతే కదా, పాముకి ఎలాంటి పాలు పోస్తావో అలాంటి విషయమే అది కక్కుతుంది. అర్థమైందా? అలానే పెంచావు కదా, పెంచడం. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. తండ్రి గారి కోరిక ఏంటి చెప్పండి అమ్మా, నేను పాటిస్తాను అన్నాడు. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. మొత్తం రాముడు మాటిస్తే తిరిగి వెనకకు తీసుకోడు. శ్రీరాముడి పితృభక్తి, సత్యానురక్తి అలాంటివి. తండ్రి పట్ల ఆయనకి ఇష్టము, అలానే పితృభక్తి. సత్యం పట్ల, ఏది సత్యం? 2 వరాలు అనేది సత్యం. అది నాన్నగారు అమ్మకి ఇచ్చారు మాట అనేది సత్యం, అది నిలబెట్టాలనేది కూడా సత్యం. అందువల్ల ఆయన మాట ఇచ్చేశాడు. అంతేగాని నాన్నగారు మీరు ఇచ్చారు మంచిగా, నేను అడగపోవాలా, బాగుంది మీరు పోండి అడవి కానీ అంటాం మనమైతే. అమ్మ ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దాం, భరతుడికి రాజ్యం ఇప్పించేద్దాం. ఎందుకంటే అమ్మ కదా, రాజ్యం ఇప్పించేద్దాం భరతుడికి రాజ్యం ఇప్పించేద్దాం. నాన్నగారిని జైలు వేద్దాం, పనికిరాని కోరికలు కోరాడు, మనందరం రాజ్యం వెళదాం. అంతకంటే నేను కింద ఉంటా, లేదంటే భరతుడు నా కింద పెట్టు, నేను పైన ఉంటా. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం ఆయన క్లియర్గా ఉంటాడు. ధర్మం అంటే చూడండి, అడవికి 14 ఏళ్ళు వనవాసం చేయాలి, కోరి ధర్మం పట్ల వెళ్ళాడు. ఈరోజు రాముడిని గొప్పగా మెచ్చుకుంటున్నారా, మిగతా క్యారెక్టర్లను మెచ్చుకుంటున్నారా? ఆదర్శం ఎవరయ్యారు? అందువల్ల మీకు కష్టం వస్తే ఓర్చుకోండి, అంతేగాని ఏసీ బాగుంది, కారు బాగుంది, డీసీ బాగుంది అనేసి మీరు ఏదో అధర్మంలోకి వెళ్ళిపోవద్దు. ఫ్రీగా డబ్బులు వస్తున్నాయని చెప్పి అటు పోకూడదు. కష్టపడి సంపాదించండి, మీ కష్టానికి వచ్చిన డబ్బునే స్వీకరించండి. ఉద్యోగాలు చేసినా, బిజినెస్ చేసినా, బిజినెస్కి కూడా రూల్ ఉంది, ఇంత పర్సెంటేజ్ అని పెట్టుకుంటారు వాళ్ళు పాపం. అంతేగాని ఈ ముసలోడు దొరికాడు, వీడి కళ్ళు కనబడవు, వీడి చెవులు కనబడవు, 2.6% అని చెప్పి అమ్మేయాలనేది తప్పు పని చేయరు బిజినెస్ వాళ్ళు కూడా. ఎథికల్ బిజినెస్, టాటా ఎథికల్ బిజినెస్ ఎలా ఉంది? ఎన్నేళ్ళైనా కొన్ని సంవత్సరాలని చెప్పుకుంటాం, ఇంకొన్ని సంవత్సరాలు చెప్పుకుంటాం, కొన్ని యుగాలకు కూడా చెప్పుకుంటాం. ఉంటే ఆయన చేసే పనులను అలాంటివి ఉన్నాయి. ప్యూర్లీ ప్యాట్రియాటిక్ ఎథికల్ బిజినెస్, హీ విల్ హ్యావ్ సమ్ మార్జిన్. నువ్వు ₹1,00,00,000 ఇస్తాను కూడా తీసుకోండి. రామ జన్మభూమికి ఎంతోమంది పెద్ద వాళ్ళు ₹1,00,00,000 ఇస్తాను వద్దన్నాడు మోడీ. ఎందుకంటే ప్రతి ఇండియన్ ₹1 ఇచ్చి ఆ కట్టడంలో మనందరికీ పుణ్యాన్ని అంటగట్టించాడు మోడీ. గ్రేట్నెస్ అది. బీజేపీ గురించి మాట్లాడట్లేదు, మోడీ అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. తలుచుకుంటే ఎంతసేపు నాన్న రాముడు కట్టేయాలని గుడి, ఒక్కటి చాలు, పెద్ద బిజినెస్ మ్యాన్ మొత్తం గుడి కట్టించేస్తాడు. వాడి శిలాఫలకం పెట్టేసి పలానా వాడి వల్ల ఈ గుడి ఏర్పడింది, అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు ఎవరి శిలాఫలకం ఉంది అక్కడ చెప్పు? సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని పెట్టాలి. సిటిజన్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ద గ్రేట్ రామ్ జన్మభూమి, దిస్ టెంపుల్ అని ఎంత బాగుంది, ప్రౌడ్గా. ఇది రావాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ గుడి ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు, ఆఖరికి వాల్ క్లాక్ ఇస్తే వాల్ క్లాక్ స్క్రీన్ మీద కూడా పేరు ఉంటుంది. ఇక టైం ఏం చూస్తాం మనం? గ్లాస్ ఇస్తే గ్లాసుకి పేరు, చెంబు ఇస్తే చెంబుకు పేరు, చిల్లి చెంబు ఇచ్చినా కూడా పేరు రాసుకుంటారు రేపు పొద్దున. చిల్లి చెంబు నీళ్ళు కారిపోయేదానికి కూడా, అది ఎవరికి పనికి రాదు. ఇలా ఇదాన్ని మనం నేర్చుకుంది రామాయణంలో. రాముడు ఎన్ని ఇచ్చాడు, అప్పుడు వాళ్ళు ఎన్ని ఇచ్చారు, పేర్లు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? విభీషణానో లేదంటే సుగ్రీవానో వాలి అనో ఉన్నాయి పేర్లు ఏమన్నా? ఎక్కడన్నా రాసిన వాళ్ళు. పోనీ గురువుల పేర్లు ఎక్కడన్నా చెప్పండి. డొనేటెడ్ బై శ్రీ ఆదిశంకరాచార్య అని ఉందా ఎక్కడన్నా? డొనేటెడ్ బై షిరిడి సాయి అని ఉందా? డొనేటెడ్ బై సత్యసాయి అని ఉందా? డొనేటెడ్ బై గురు రాఘవేంద్ర అని ఉందా? ఒక్క గురుగారి పేరు చెప్పండి డొనేషన్ పేర్లలో. వాళ్ళ శిష్యులు మళ్ళీ వీళ్ళందరూ పేర్లు రాసుకుంటుంటారు, గురువు పరువు తీయడానికి, రోడ్డు మీద లాగడానికి. గురువు చాలా జాగ్రత్త ఉండాలి నన్ను. ఇవాళ రేపు రోజుల్లో నాకు కూడా బుద్ధి వచ్చింది, నేను చాలా నేర్చుకుంటున్నా. అందరు నన్ను గురువు అంటారు కానీ అమ్మో వద్దు బాబోయ్, మీరు గురువు నేను కాదు, నాకు శిష్యులు మీరు కాదు. అయితే మీరే పట్టి లాగేస్తారు పోతుంటే మీరు అనట్లేదు అన్న. మహానుభావులు ఉంటారు మన మొహన పిడకలో పేడ కొట్టడానికి.
అలాంటి వాళ్ళు ఉంటారు. బాగుంటుంది వేసుకోవడానికి కండువా, కాళ్ళకి దండ పెడుతుంటే ముందు పెట్టి మంచిగా బాగుంటుంది. అదే కాళ్ళు బట్టి సక్మ లాగేస్తారు, కింద పడతారు. నడ్డి ఇరిగినప్పుడు తెలుసు ఎంత హైట్ నుంచి పడ్డాం. ఎవరి దండాలు పెట్టద్దు, ఏమొద్దు. రామాయణం వినండి, హాయి వినండి, రాముడు చెప్పింది వాళ్ళవండి, మంచి మంచి గురువులు ఉన్నారు వాళ్ళు చెప్పింది వినేయండి, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అలా గురువులు చాలా జాగ్రత్త ఉండాలి. సొసైటీ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నిన్న పొగిడిన వాళ్ళు ఇవాళ తిడుతున్నాడు, ఇవాళ తిట్టినోడు మళ్ళీ మనసు మార్చుకొని రేపు వచ్చి పొగుడుతాడనే గ్యారంటీ లేదు. ఇది కూడా చెప్తున్నా. నిన్న పొగిడినవాడు ఇవాళ తిట్టడం చాలా ఈజీగా తిట్టేస్తున్నాడు గురువుని. కానీ ఇవాళ తిట్టినోడు అయ్యో తప్పు అయిపోయిందండి, నా తప్పండి, నేను అనవసరం మిమ్మల్ని తిట్టాను గురుగారు క్షమించండి అని రేపు అయితే రాడు. వాడు ఇగో ఆపేస్తుంది వాడిని. ఎవరైతే ఇలా చేయగలుగుతారో వాడు గొప్పవాడు, వాడు అయిపోయాడు. వాడికి రామాయణం సారాంశం వాడి బుర్రకి ఎక్కేసిందని అర్థం. వెన్ యూ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అండ్ గో, ఈవెన్ నేను తప్పు చేశాను, ఎస్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. చేయలేదు, నేను చేయలేదండి, ఐ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్. నోరు మూసుకుంటే అందరు తప్పులు వీడియో చేశాడు, మీ నెత్తినేస్తారు తీసుకొచ్చి. అందుకని అటువంటి రూట్లోనే పోవద్దు. పోతే ఒప్పుకోండి, లేదంటే ఏం చేయాలా, ప్రూవ్ చేసుకోండి అట్లీస్ట్. కాదు 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 నేను చేయలే, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు, వాటిని అది సరే ఆయన ఆదేశించాలి కానీ ఇవన్నీ చెప్పేశాడు పాపం తండ్రి గారి కోసం. తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. ఇక్కడికి అయిపోయింది. ఇంకా 2 వరాల గురించి మాట్లాడదాం. కైకేయి 2 వరాల గురించి చెప్పింది. మొత్తానికి రాముడు చేశాడుగా ప్రామిస్, ఇప్పుడు చెప్తుంది బయటికి. అంటే కైకేయికి దశరథుడి కంటే కూడా రాముడి మీదనే నమ్మకం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది చూసింది. రాముడు వచ్చి మాట ఇచ్చే వరకు నోరు తెరవాల. దశరథ మహారాజు తప్పితే ఎవరికి తెలియదు. ఆయన ఏం చేశాడు, తప్పించుకోవాలని ట్రై చేశాడు. అందుకే కదా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కైకేయిని. అయిందా కన్విన్స్? అవలే, కుదరదు అంతే అన్నది. రాముడికి పిలిపిమంది. ఇంకా సంతోషాలకు పొంగిపోవడం, బాధలకు కుంగిపోవడం స్థితప్రజ్ఞుడి లక్షణం. పొంగకపోవడం, సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కృంగిపోకుండా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. స్థితప్రజ్ఞుడు అంటే అతిగా ఎగిరి పడకుండా, సంతోషం వచ్చినప్పుడు డిప్రెషన్ అతిలే డిప్రెషన్కి వెళ్ళిపోయి హుక్కులో ఫ్యాన్లోకి చున్నీలు కట్టుకోకుండా అలా వెళ్ళకుండా ఓర్చుకోగలగాలి. ఓర్చుకోవాలి. ఎస్, మనిషికి కాకపోతే కష్టం ఎవరికి వస్తుంది, మనిషికి కాకపోతే సుఖం ఎవరికి వస్తుంది అని ఓర్చుకోండి. ఏదో రోజు మంచి రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. తల్లి సీతమ్మ అదే చెప్పింది సుందరాకాండలో. ఆవిడ కూడా ఉరేసేసుకుందాం అనుకుంది చెట్టుకి, అయినా కూడా హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు కూడా చచ్చిపోవాలనుకున్నాడు. విచిత్రం చూడండి, సీతమ్మ చావును ఆపింది హనుమంతుడు. ఆ హనుమంతుడు కూడా చేద్దాం అనుకున్నాడు. ఆయన ఆపింది ఎవరు? రాముడు. ఈ రాముడు ఏం చేశాడు, సీతమ్మ కనబడకపోతే నేనెందుకు, నా జీవితం ఎందుకు వేస్ట్ అనుకున్నాడు. అలాంటి వాడిని ఎవరన్నారు, పక్కన లక్ష్మణుడు ఓదార్చాడు. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఎవరు గ్రేట్ దీనిలో? లక్ష్మణుడు గ్రేట్ అనద్దు, దైవం గ్రేట్ అన్నారు. దైవము ఎప్పుడు ఎవరిని వాడుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఎవరిని వాడి మన ప్రాణాలు నిలబెడుతుందో తెలియదు. మనం ధర్మంగా ఉండడం ఒక్కటే ఇక్కడ. మళ్ళా లక్ష్మణుడు రాముడికి దాసుడు. ఇప్పుడు ఎవరు గ్రేట్ ఏం చెప్పలేము, అంతా రామమయం అంటారు. అందుకే అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి, రాముడే గ్రేట్. ఎందుకు రాముడు గ్రేట్ అవుతారు? రాముడు ప్రవర్తన వల్ల వీళ్ళందరూ ఇలా ఉన్నారు కాబట్టి, రాముడు అలా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇలా తయారయ్యారు. ఒక మ్యాగ్నెట్ దగ్గర ఉన్నామని మ్యాగ్నెట్ అవుతాయి, వేరే అవ్వవు కదా. అందుకు రామ ఈజ్ గ్రేట్. ఎందుకు? మీరు రాముడిలో ఉండండి, ఆబ్వియస్లీ మీకు అందరు ఫ్రెండ్సే ఉంటారు, ఎనిమీస్ ఉండరు. మీకు కష్టం వస్తే ఎదురొచ్చి నిల్చుంటారు ముందు. మీరు రాముడుగా ఉండాలి, ఆ లక్షణాలు డెవలప్ చేసుకోండి. ట్రై చేయండి కదా, లైఫ్ మీది కదా, లైఫ్ మీది. రాముడుగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు అంతా ఫ్యాన్సే, అందరూ ఫ్రెండ్సే, మొత్తం పేరు రాముడికి వచ్చిన పేరు వస్తుంది. రాముడికి ఏదో తక్కువ, ఎంత దర్జాగా ఉన్నాడు. ఆ లక్షణాలు తీసుకురండి. ఆడలేదు మగాలేదు అందరూ అంతే దర్జాగా ఉంటారు. సరే, రాముడి ముఖంలో ఏమీ మార్పు లేదు. సంతోషాలకు అమ్మ నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడు అంటే నాకు 2 వరాలు చెప్పేసింది. ఒకటేంటి, భరతుడు రాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి, 2వ వరంగా నువ్వు అడవికి వెళ్ళిపోవాలని చెప్పారు. రాముడు అంటే అమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా అని సంతోషంగా అన్నాడు. అంతేగాని నీకు ఏ రోగం వచ్చిందో, మనకు కొంచెం నోరు ఉంది కదా, ఏది పడితే తిట్టేస్తాను తల్లి. ఆయన సవితి తల్లి అనలేదు, తల్లి అన్నాడు. జయశ్రీ తల్లి అనుకున్నాడు. అందుకని ఏమి అమ్మా చిన్నప్పటి నువ్వే కదా నన్ను పెంచి పోషించావు, నీ కోరికిదా, నువ్వే చెప్పాల్సింది. తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారు, నువ్వు అడిగితే నేను పోనా, నాన్నే అడగాల ఈ విషయం, నువ్వు అడుగు నేను వెళ్తానన్నాడు. జై శ్రీరామ్. అమ్మ నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడు అంటే నాకు ప్రాణం. అయ్యో రాముడు ఇంకా బాధపడ్డాడంట పాపం. ఏం బాధపడ్డాడంట చూడండి, ఎంత అసలు రాముడి దగ్గర ఎంత నేర్చుకోవాలి. అయ్యో మీరందరూ నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని బాధపడ్డాడు. ఏమని, భరతుడికి రాజ్యం ఇరా అంటే 2 వరాలు అవసరం లేకుండా ఇంకా దానికి అడిగేదానివి కదా నువ్వు,
2 వరాలు అడ్డు పెట్టుకొని భరతుడిని రాజ్యం చేసి నన్ను అడవికి పోకుండా అడగకుండా, నాన్న రామ భరతుడికి రాజ్యపట్టాభిషేకం చేయాలని నువ్వు ఒక అడవికి నా కోసం ఒక 14 ఏళ్ళు వెళ్ళిరా నాయన అంటే వెళ్ళిపోయాడు కదా, నీకు ఆ 2 వరాలు కూడా ఉండేవి కదా. ఇది రాముడి మనసు. ఇంకా బాధపడ్డాడు, అయ్యో నన్ను మీరు అర్థం చేసుకుంది ఇంతేనా అంటే, వరాలు అడ్డు పెట్టి నన్ను నాన్న మాటను నిలబెట్టడం కోసం అంటేనే రాముడు పోతాడని అనుకున్నారా మీరు? అమ్మ నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నావు అని కైకేయిని అడుగుతాడు రాముడు. భరతుడు అంటే నాకు ప్రాణం, భరతుడు వేరు నేను వేరు కాదు, నాలో ఉన్న ప్రాణమే భరతుడు, అలా తిరుగుతున్నా అంటున్నాడు. ఆ భరతుడు రాజు అయితే నాకు ఎంతకంటే ఏం కావాలి, నాకు ఈ రాజ్యం అయ్యి తమ్ముడిని ఏదో రాజ్యభ్రష్టుని చేయాలని ఇలాంటి కోరికలు నాకేం లేవు, అసలు రాజ్యం మీద నాకు కోరికే లేదన్నాడు ఆయన. రాజ్యం మీద కోరిక లేని వాడు రాముడు. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెప్తే కాదంటారు. నాన్నగారు పిలిచి, ఒరే రామ నేను తమ్ముడికి చేద్దాం అనుకుంటానంటే ఓకే అనేస్తాను నేను, అంతేగాని ఎందుకు ఇచ్చావు నేను అడుగుతానా, అడగనంటున్నాడు. ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా, నాకు రాజకాంక్ష లేదు. నిజంగా రాముడు చిన్నప్పుడు వేదాలన్నీ పఠించినప్పుడు ఆయన విశ్వామిత్రుడు వశిష్ఠమాముని వీళ్ళందరి దగ్గర అనేవాడంట, రాజ్యం అంతా వెళ్ళడం ఇదంతా అవసరమా అండి, హాయిగా ఆత్మజ్ఞానంలో అలా తపస్సు చేసుకుంటూ ఉంటుంటాను గురువుగారు అని అడిగేవాడంట. అంటే ఆయన పూర్వ లక్షణం. ఎవరైనా విష్ణువు కదా, సాక్షాత్ విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, ధ్యానావస్థలో ఉంటాడు శివుని తలుచుకుంటూ, అవునా కదా. అలా శివుడు ఏం చేస్తాడు, రాముడిని తలుచుకుంటుంటాడు, వైష్ణవుని తలుచుకుంటుంటాడు శివుడు. అది హాయిగా ఉంది గురువుగారు అని అంటారు. కానీ గురువులు ఏం చెప్తారు, నీ ధర్మం క్షత్రియ ధర్మం నువ్వు పరిపాలించాల్సిందే అని చెప్తారు గురువు. ఆ మాటకు వస్తాడు పాపం రాజ్యపాలనకి, అంతేగాని ఆయనకి దీని మీద అదే అంటాడుగా, రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడమే, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణ మానవులకి ఇంకోటి లేదు. తల్లి తండ్రి చెప్పిన మాటలు వినడమే పిల్లలకి మొదటి ధర్మం. అది తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పెద్దవాడికి నేను ఆస్తిస్తానరా, నువ్వు అడవి పాలైపో, నువ్వు నాశనం అయిపో అని తల్లిదండ్రులు అంటే అది రాంగ్. అంటే ఈ మాట చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి. అలానే చేస్తున్నారు. తమ్ముడికి ఇచ్చి అన్న నిలగొడతారు, అన్నకి ఇచ్చి తమ్ముడు నిలగొడతారు. పెద్దదానికి ఇచ్చి చిన్నదానికి అన్యాయం చేసి చిన్నదానికి పెద్దదానికి ఇయ్యరు. ఏమంటే మొత్తం పెద్దదాని మీద పోసాను, చిన్నదానికి ఎమ్మెగల ముష్టి బొచ్చ ఒకటి ఉంది దాని చేతిలో పెట్టడానికి అంటారు. చేసి తప్పు కదా, అందుకే కోర్టుకి వెళ్తుంది. చిన్నది ఏళ్ళు ఏం చేస్తుంది, తల్లిదండ్రుల మీద కేసు వేస్తుంది, మొత్తం దానికే పెట్టారని నాకు లేదండి, అదేమో కోటీశ్వరులా ఉంటుంది, ఇదేమో బిచ్చగాడిలా తయారవుతుంది. తప్పు కదా. ఇవే చూసుకోవాలి ధర్మంలో, ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. పెద్దది పుట్టింది ధర్మ సంతానం కరెక్ట్, ఎట్లా అని చెప్పి నీ కామ సంతానం ఏదైతుందో కామ్య సంతానం దాన్ని అన్యాయం చేయమని కాదు కదా. నువ్వు అనుకున్నందుకు 2వ వాడు 3వ వాడు పుట్టాడు, మరి వాడికి చేయాల్సిన ధర్మం కూడా నీకుంది కదా. అందుకే ఏమంటారు, నీట్గా చెప్పారు ధర్మంలో, నీకు ఎంతమంది ఉన్నారో అన్ని భాగాలు చేయాలి. 1 కోటి రూపాయలు ఉంటే 4 ఉంటే సంతానంలో 25 లక్షలు 25 లక్షలు 25 లక్షలు 20 లక్షలు అంతే, క్లోజ్ మ్యాటర్. ఇంటి యజమాని 25, భార్య 25, పెద్ద కూతురు 25, చిన్న కూతురు 25. నా గురించి చెప్పట్లేదు, నాకు అని కోట్లు ఏం లేవు. ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ ఎప్పుడూ అయ్యేది. జనరల్ చెప్తున్నా. సరే మగ పిల్లలు తీసుకుందాం, 4 ఉన్నారు అనుకో, మా ప్రశాంత్ సాయి వాళ్ళది అనుకున్నాం. 10 కోట్లు ఉన్నాయనుకో, అందరు 2.5 కోట్లు 2.5 కోట్లు 2.5 కోట్లు తక్కువ చెప్పానా, 100 కోట్లు చెప్పానా, 10 కోట్లు ఉంటే 2.5 కోట్లు తీసుకోవాలి. దాని తర్వాత వాడు ఏం చేశాడు, అగ్గిపుల్ల గీసి పడేశారా, ఇది సాయి కాదు జనరల్ చెప్తున్నా, వేరే వాళ్ళు అగ్గిపుల్ల గీసి పడేశాడా, ఇంకేమైనా చేసి నాశనం చేశారా, అమ్మాయిలు ఆ పిల్లలు, లేదంటే అటు ఇటు తిరిగి నాశనం, ఇది మనకు అనవసరం. తండ్రిగా యజమానిగా నీ డ్యూటీ అయిపోయింది. దాని తర్వాత అక్కకి చెల్లెల మీద బాధ అనిపించో, అన్నకి తమ్ముడి మీద బాధ అనిపించో, అన్నకి చెల్లెల మీద బాధ అనిపించో ఇచ్చుకుంటే వాడి ఇష్టం అది. కానీ భార్య తన ఆస్తి తను చూసుకోవచ్చు, భర్త తను చూసుకోవచ్చు. ఇదే వానప్రస్థం అంటారు, దీన్నే వానప్రస్థం అంటారు. వానప్రస్థం ఏం చేయాలి, దాన్ని నీట్గా సెటిల్మెంట్ చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ అప్పుడు కూడా నెత్తి మీద కురుపులా చేసుకోవద్దు. దువ్వలేడు గోక్కలేడు తలనొప్పి వస్తుంది, అలా పెట్టుకోవద్దు. వానప్రస్థం నీట్ సెటిల్మెంట్ చేసేయాల, చేసేసి అమ్మ అందరి సమానం ఇచ్చాను, నాదైపోయింది, నేను కూడా బ్రతకాలిగా అని పెట్టుకో. నా తదనంతరం మేబీ మళ్ళీ దీనిలో మీ ఇద్దరికి సగం సగం వచ్చేస్తాం అని రాసేయాలి. తల్లికి భార్యకి ఈయనకు ఒక ధర్మ సందేహం సలహా ఇవ్వచ్చు భర్త, భార్యకి సలహా మాత్రమే ఇవ్వచ్చు, ఇలానే చేయాలని. మొత్తం తొందరపండి, ధర్మ అయిపోయింది. వెళ్ళు తొందరగా తీసుకో. భార్యకి సలహా మాత్రం ఇవ్వాలి. అమ్మాయి నేను సగం మంచి, నువ్వు కూడా పంచేయని చెప్పొద్దు, నేను పంచానండి నేను ఎంజాయ్ చేయాలనుకో, నీ ధర్మం నీ ఇష్టం, తప్పేం కాదు, ఆమె ఇష్టం. అది చెప్పకపోతే ఈయన తప్పంటారు. అమ్మ నేను ఇలా చేశాను, తర్వాత నువ్వు కూడా అలా చేస్తా అంటే చెయ్యమ్మా, తర్వాత నువ్వు కూడా అలా చేస్తా అంటే చెయ్యమ్మా అని చెప్పొచ్చు. లేదండి అంటే శుభం, లేదు చేస్తానండి శుభం, అలా చెప్పి మనం వానప్రస్థంలోకి వెళ్ళాలి. సరే నాకు రాజకాంక్ష లేదు అన్నారు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా, మీరు చెప్పారు కదా, నాన్న చెప్పలేదు, నాన్న ఎందుకు బాధపడుతున్నారు, నాన్న తరఫున మీరు చెప్పారు కదా, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అది చాలు, నేను ఇప్పుడే దండకార్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు. రాముల వారు రేపటి రోజున దండకారణ్యానికి బయలుదేరుతానని చెప్పుకొని శుభం పలుకుదాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు.
లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.